ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అన్నదానం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. సాక్షాత్తు భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పాడు, అన్నం వల్లనే జంతుజాలం పుడుతుంది. ఆ జంతుజాలం పుట్టడానికి సాక్షిభూతం అన్నమే కాబట్టి అటువంటి అన్నాన్ని చక్కగా కనుక ప్రతి ఒక్కరికి కనుక దానం చేసినట్లయితే, అన్నదానం చేసేటువంటి శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అన్నదానం కనుక చేసినట్లయితే ఆ తినినటువంటి వాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. ఎవరైనా సరే భోజనానికి రండి అని పిలిచినప్పుడు వాళ్ళు కడుపు నిండా భోంచేసి కాళ్ళు కడుక్కొని అన్నదాత సుఖీభవ అంటారు. ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు అన్నం తిన్న తర్వాత ఆ నీరు ఆ ప్రదేశంలో ప్రవహిస్తే వీళ్ళు చేసిన పుణ్యం అంతా కూడాను 1000 రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోవాలి, అన్నం తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి అని మనకు శాస్త్రంలో చెప్పారండి. మరి కొన్ని ప్రాంతాల్లో భోంచేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోతుంటారు. అది అంత సబమైన విషయం కాదని గ్రహిద్దాం. అంతేకాదు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది అన్నారు. రంతిదేవుడు కథ దగ్గర నుంచి మనకు శాస్త్రాలు చెప్పింది ఇదే. అన్నదానం చేస్తేనే సమస్త జీవకోటి కూడాను అనుగ్రహాన్ని ప్రసాదింపజేయడానికి నాంది పలుకుతుంది. అందుచేతనే అన్నదాత సుఖీభవ అంటూ మనం అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఎక్కువగా పాటిస్తుంటాం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో. లక్ష్మీదేవి కూడాను ఒక వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాట, అమ్మా ఈ వ్యక్తికి ఏంటి అని. ఆమె ఇలా కళ్ళు తెరిచి చూస్తుంది. ఆ వ్యక్తి వంక చూసినప్పుడు ఇతడు పూర్వజన్మలో బాగా అన్నదానం చేసుంటే ఆ చూపు ఆమె పరిపూర్ణంగా చూస్తుందిట. అలా చూసినప్పుడు అతను జన్మ ఎత్తుగానే మహా అద్వితీయమైన ఐశ్వర్యవంతుడుగానే పుడతాడు. అంత గొప్పవాడుగా పుడతాడనమాట. మహారాజుగా పుట్టచ్చు, సమస్త భోగాలు అనుభవించేవాడుగా కూడా పుట్టవచ్చు. ఇతను దానం ధర్మం చేయలేదనుకోండి, దానం ధర్మం చేయలేకపోతే లక్ష్మీదేవి చూపు కిందకి చూస్తుంది. మనకి ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకదారాస్తవంలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఆ స్వామివారు వచ్చి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి. చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉంది. తలుపు చాటు నుంచి ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒకటి ఉంటే అది స్వామివారి యొక్క భిక్షాపాత్రలో వేసినప్పుడు ఆ స్వామివారు ఆలోచన చేసి చూసి, ఆహా ఏమిటి ఈమె బీదరిక లక్షణం అని చెప్పేసి లక్ష్మీదేవిని ప్రార్థన చేశాడు. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అగ్నీకృతాకిల విభూతిర పాంగలీల మాంగళ్యదాంత మంగళ దేవతాయ అని. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నురాలై, నాయనా శంకర, ఈమె గత జన్మలో ఎవరికీ కనీసం కొద్దిగా కూడా అన్నదానం చేయలేదు, ఆమెకి నువ్వు ఇమ్మంటున్నావు అన్నప్పుడు, అమ్మా ఈ జన్మలో ఆమె వేసిన ఉసిరికాయను గత జన్మలో చేసిన దానంగా భావించి ఆమెకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని అడిగేట ఆదిశంకరాచార్య వారు. అందుచేత ఈ కాలడిలో జరిగిన కథ ఇది. శంకరాచార్యుల విరచితం కనకదారాస్తవం. అప్పుడు బంగారపు ఉసిరికాయలు కూర్చున్నాయి వాళ్ళ ఇంట్లో. అంటే ఏంటనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జన్మ ఎత్తగానే సరిపోదు, అన్నదానం మాత్రం చేసి తీరాలి అని. అందుకే మనం
పుణ్యకార్యాలు చేసేటప్పుడు, ఒక గృహప్రవేశం చేసేటప్పుడు, పెద్దలు మరణించిన తర్వాత ఆ చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కూడాను అన్నదానం అని చెప్పేసి తప్పనిసరిగా పిలిచి పెడతారు. అట్లాగే గృహప్రవేశం కాగానే సత్యామృతం చేసి అన్నదానం, అలాగే గొప్ప గొప్ప పండగలు నిర్వహించేటప్పుడు, రేపు వచ్చేటువంటి దసరా పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాలు, పులిహోర వితరణ, ఇవన్నీ కూడాను ఎంతో గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని రానున్న జన్మలకు కూడా ఇస్తాయి. అందుచేత అన్నదాత సుఖీ భవ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. అమ్మవారి అవతారాల్లో కూడా అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభ అన్నారు. సాక్షాత్తు శివపరమాత్మ భిక్షాపాత్ర పట్టుకొని అన్నపూర్ణాదేవిని భవతీ భిక్షాందేహి అని అడిగాడు. అంటే లోకోత్తరణ కోసం ఆయన లోకాలన్నింటినీ రక్షించడానికి, కడుపును నింపడానికి, ఆ ఆర్తితో బాధపడేటువంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నపూర్ణాదేవిని భిక్షం అడిగాడు అని అర్థం. ఇక్కడ ఆ తల్లి అనురాగవల్లి కాబట్టి అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేసే విధంగా తల్లి అనుగ్రహించింది. అంత గొప్పది అన్నదానం. సర్వే జనా సుఖినో భవంతు.